సార్ నమస్తే అండి. నమస్తే నా పేరు మాట్లాడండి. చక్రపాణి. హ్మ్. నేను మీ వీడియోస్ బాగా చూస్తా ఉంటాను. హ్మ్. సార్ యాక్చువల్లీ నా ప్రాబ్లమ్ ఏంటంటే, నేను ఏదైనా చేసిన పని ఎవరైనా తప్పు అంటే నేను తట్టుకోలేను సార్. చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతా ఉంటాను. హ్మ్. చేసిన పని తప్పు. హ్మ్. ఎంత కామ్‌గా ఉందాం అనుకుంటే నేను మీ వీడియో చూస్తాను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియో చూసి ఎంత కామ్‌గా ఉందా, మంచిగా ఉందా అనుకుంటా. హ్మ్. కానీ అట్ ద లాస్ట్‌లో ఏమైద్దంటే ఎవరైనా ఏదైనా నన్ను క్రిటిసైజ్ చేసినా లేదా చిన్న మాట ఏదైనా అంటే నేను చేసిన పనిలో తప్పు అన్నా హ్మ్. ఇంక నేను తట్టుకోలేను. వెంటనే వైల్డ్‌గా రియాక్ట్ అవుతాను. హ్మ్. హ్మ్. దీన్ని నేను ఎట్లాగా అవుట్‌కమ్ బయటపడాలి? రైట్. మ్యూట్ చేయండి. ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేకపోవటము. అండ్ ఎవరన్నా మనల్ని తిడితే తప్పు లేకుండా కూడా మాట అంటే తక్కువగా చూస్తే. తక్కువగా అయితే చక్రపాణి గారికి కౌన్సిలింగ్ అవసరము. స్టిల్ కొంత వివరించే ప్రయత్నం చేస్తారు. అందరూ కౌన్సిలింగ్ తీసుకోవడం సాధ్యపడకపోవచ్చు. అందరినీ కౌన్సిలింగ్ తీసుకోమని సజెషన్ ఇవ్వటం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం కూడా కాదు. సో, ఒక ఆవిడ ఏమంటదంటే, "సార్ నా తప్పు లేకుండా నన్నెందుకంటారు? అంటే నేనెందుకు ఊరుకోవాలి?" అంటుందావిడ. అమ్మ చాలా సార్లు మీ ఒప్పు లేకుండా కూడా వేరే యాక్సిడెంటల్‌గా, ఇన్సిడెంటల్‌గా అది సక్సెస్ అయితే మిమ్మల్ని చాలా పొగిడి ఉంటారు. హ్మ్. అప్పుడు నా ఒప్పు లేకుండా నన్నెందుకు పొగుడుతున్నారని మీరు అడగలేదు. అప్రిషియేషన్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు మనం తీసేసుకుంటున్నాం. అలా కాకుండా మనల్ని స్కోల్డ్ చేసినా, లేకపోతే విమర్శించినా, క్రిటిసైజ్ చేసినా తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం గొప్పవారము అనే నమ్మకం మనకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లు, ఇండ్లు, పెండ్లి యాక్చువల్ తెలంగాణలో పెండ్లి, ఇండ్లు అంటారు. హ్మ్. అది నేను రాంగ్‌గా పలుకుతున్నానని చెప్పినప్పుడు నేను తీసుకోగలిగాను. హ్మ్. అదంతే అలాగే ఉంటది. ఆ పలకటంలో ఏముంది అది ఇది పలకటం కూడా నిజంగా ఏం లేకపోవచ్చు. హ్మ్. కానీ నేర్చుకోవచ్చు. హ్మ్. ఎగ్జిస్టెన్షియలిజం కూడా తెలుగులో రాసేటప్పుడు తప్పు రాసేవాడిని నేను. హ్మ్. ఒకాయన కరెక్ట్ చేశాడు. అలా రాయకపోయినా ఎలా రాసినా నడుస్తది కాదనట్లేదు. స్టిల్ నేను కరెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అనంటే మనకిక్కడ ఏంటంటే మనల్ని అందరూ పొగడటానికి ఎవరు పుట్టలేదు. ప్రతిసారి మన తప్పున్నప్పుడే మనల్ని విమర్శించరు. కొన్నిసార్లు మన తప్పు లేనప్పుడు అంటారు. కొన్నిసార్లు వాళ్ళ పొరపాటునంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఈర్ష్యతోని కూడా అంటారు. హ్మ్. ఏమన్నా ఫస్ట్ స్టెప్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలగటానికి మెంటల్లీ రెడీ ఉండాలి. నేను గొప్పవాడిని అని ఫీల్ అయినప్పుడు, మన తప్పు ఎవరన్నా కరెక్ట్ చేస్తే, అప్పుడు మనకి కష్టమవుతూ ఉంటది. మనల్ని ఏదన్నా అన్నా సరే, తప్పు లేకుండా అన్నా సరే, మనకు కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను, ఐయామ్ నథింగ్. నేను గొప్పవాడిని కాదు. హీనమైన వాడిని కూడా కాదు. హ్మ్. అందరిలాంటి వాళ్ళే. ఈ భూమి మీద గొప్పతనం అనేదే లేదు. రకరకాల కారణాల చేత మీరక్కడ కూర్చున్నారు, నేనిక్కడ కూర్చున్నాను. రైట్? ఇంకొకరు ఎవరో బయట కూర్చొని ఉండొచ్చు. ఆ కారణాలే తప్ప ఒకరు గొప్పవారు కాదు, ఇంకొకరు తక్కువ కాదు. ఇది అన్‌కండిషనల్లీ మన యాటిట్యూడ్‌లో మార్పొచ్చినట్లయితే కోపం రావటం అనేది తగ్గుతుంది. రైట్? ఇంకొక కాలొస్తుంది. ఓకే. రైట్ సార్ మీరు కట్ చేయండి.